అందరికీ నమస్కారం. మేము ఈరోజు మిత్రులందరం కలిసి ఒక 7 మంది కుంభమేళ వెళ్తున్నాము. ఈరోజు వనపర్తి నుంచి బయలుదేరుతున్నాము. ఉదయము చింతలహనుమాన్ గుడి అని మా ఊర్లో చాలా ఫేమస్. అక్కడ వెళ్ళి పూజ చేస్తున్నాము. బండికి దైవ దర్శనం చేసుకున్నాము. తర్వాత బండికి పూజ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. అయితే ఫస్ట్ కుంభమేళకి వెళ్ళి అక్కడ స్నానాలు ఇట్లా చేసి పుణ్యస్నానాలు చేసి అక్కడ నుంచి అయోధ్య వెళ్తాము. అయోధ్యలో రామయ్య దర్శనం అనంతరం మళ్ళీ కాశీ వస్తాము. కాశీలో శివయ్య దర్శనం అనంతరం మళ్ళీ మా ఊరికి మళ్ళీ రిటర్న్ అవుతాము. ఈ యొక్క యాత్ర విజయవంతంగా ముగించాలని చెప్పి పరమేశ్వరుని కోరుకుంటూ వాహనానికి పూజ చేసి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. మన అన్నీ ఉన్నాయి కానీ అమ్మ నాన్న ఎవరు చెప్తారు? మళ్ళీ రాయగడ్డ వచ్చి అనుకుంటారు మళ్ళీ అంతేగా. మా వనపర్తి నుంచి బయలుదేరిన తర్వాత అవుటర్ వచ్చింది. అవుటర్ నుంచి దాటినాక కోకాపేట గచ్చిబౌలి మీద పడి ఇక్కడ నాగపూర్ వెళ్తున్నాం. నాగపూర్ నుంచి మేము జబ్బల్పూర్, రేవా, ప్రయాగ్రాజ్ ఇట్లా వెళ్తాము. ఇది గచ్చిబౌలి రోడ్. ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సారి మనము గోదమారికి మేము రాత్రి నాగపూర్ దాటినాము. అయితే అక్కడ నాగపూర్ దాటిన తర్వాత అవుటర్లో స్టే చేసి మార్నింగ్ బయలుదేరినాం. జబ్బల్పూర్కు దగ్గర ఉన్నాం. అయితే ఇప్పుడు ఉదయం 9 అవుతుంది. పెట్రోల్ బంకులో ఆపి పెట్రోల్ పోయించుకున్న తర్వాత అక్కడనే చిన్నగా చిన్న పార్క్ లాగా ఉంది. ఆ పార్క్లో కూర్చొని అందరం కలిసి టిఫిన్ చేస్తున్నాము. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న రొట్టెలు, చపాతీలు, చట్నీలు, కూరగాయలు అవి ఇవి తెచ్చుకున్నాం కదా, అన్నీ కలిపి మేము టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు జబ్బల్పూర్ బయలుదేరుతాం. ఇది హైవే పైన వెళ్తున్నది జబ్బల్పూర్ రోడ్డు. ఇక్కడ నుంచి మేము నైట్ వరకు ప్రయాగ్రాజ్ చేరుకుంటాం. ప్రయాగ్రాజ్ చేరుకోవడానికి ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే మార్నింగ్ 9 గంటలకి ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరుతాం. తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత రేవా దాటినాము. రేవా దాటిన తర్వాత అవుటర్లో ఇలా మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పటికీ మాకు ప్రయాగ్రాజ్ 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఈ 90 కిలోమీటర్ల దూరంలో స్టెప్ 1లోనే ఆపేసారు. అంటే ఈ స్టెప్ నుంచి ఇంకా 4-5 స్టెప్పులు ఉంటాయంట. అంటే కొంత దూరం వదలడం, పంపించడం జరుగుతుండే. అట్లా అని చెప్పి ఇక్కడనే ఆపేసారు. ఫస్ట్ స్టెప్లో మేము ఇక్కడ ఆగిపోయినాం 100 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడనే మళ్ళీ బండి ఆపి మధ్యలో వెళ్ళి చిన్నగా స్నాక్స్ లాగా తీసుకొని గంట తర్వాత వదిలేరు. దాని తర్వాత మేము ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయినాం. అంతే ఓకే దాటినాం. ఈ రోడ్డు చూడండి, మన రైట్ సైడ్లో మొత్తం వాహనాలు వస్తూనే ఉన్నాయి. మేము పోయే రూట్ మాత్రం ఖాళీగా ఉంది. మాకు అక్కడ ఆపేసారు. మేము వేరే రూట్లో పల్లెటూర్లోకి వెళ్ళబడి ఇక్కడ వెళ్ళిపోతున్నాము. ఒకసారి చూడండి, వచ్చే వాహనాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. మేము పోయేకైతే ఎవరు లేరు. అంటే అక్కడనే బ్రేక్ చేసి పడేసారు. మాకు కూడా కష్టమే. మళ్ళీ ముందర పోతే మళ్ళీ ముందర వేరే రూట్లో రావాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇప్పుడే వచ్చేస్తాయి. తర్వాత శివరాత్రి ముందర కానీ వస్తానంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ట్రాఫిక్ కానీ ఇతర. కాబట్టి ఇప్పుడే వచ్చేస్తాయండి ఎవరైనా వచ్చేది ఉంటే. చెప్పు అంటే ದೊಮ್ಮಣ್ಣಕ್ಕಿನಿ ಸೇರಿ ನಿಮ್ಮ ಓದ್ತಿರ್ತೀರಿ
अरे इधर बोलते रे चाय रे बोलते यो ఇప్పుడు చాయ్ తో పోతుంది చాయ్ పత్తే ఎంత నాకు హిందీ రాదు ఎంత పైసా ఎంత 30 रुपए आगे बढ़ साइकिल साइकिल आगे 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 बढ़ आगे बढ़ चाय लेने चाय वाली आवत है करे कितना 30 कितना కాళికా మందిర్ పార్కింగ్ ఏరియా నుంచి బైక్ పై సంగమం కాడుకోతున్నాము. ఒక 16 కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ వదిలేసిర్రు. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్తున్నాం సంగమం కాడికి. రాత్రి 8:30 అయింది ఇప్పుడు. రవి పడుతున్నావా? పడుతున్నారా అందరూ? మన పోతుంది. సంగమం రోడ్లో ఫోన్ చేసి ఎక్కడికి రావని చెప్పండి. ఇది నదికి వెళ్ళే రూటు. ఇక్కడ నుంచి కాలినడకన వెళ్తున్నాం బైక్ దిగి. ఇక్కడ నుంచి ముందరకు వెళ్తానంటే నదిలోకి వెళ్ళడానికి దారి ఉంది. అక్కడ నుంచి మేము వెళ్ళిపోయి నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. ఇదే నది రోడ్డు. मोनालिसा देख लो इधर पे आके सब लोग. अच्छे लगा हुआ था 10 घंटा लग जाएगा. మేము నది దగ్గరకు వచ్చినాము. అయితే అక్కడంతా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఈ పబ్లిక్ ఉన్న చోట్ల కొంచెం స్నానం చేయడానికి ఇబ్బంది అని చెప్పి మేము పబ్లిక్ లేని చోటుకి వచ్చినాము. ముందరికి ఎట్లా వెళ్ళి వస్తుంటే కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఈ పబ్లిక్ తక్కువ ఉన్న జోగాలో వచ్చి మేము ఇక్కడ పుణ్యస్నానాలు చేయడానికి ఈ ప్లేస్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఇంతకుముందు చూసిన ప్లేస్లో అయితే హెవీ పబ్లిక్ ఉన్నారు. రాత్రి మేము స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం. రాత్రి 10-11 అయింది. అయితే మధ్యలో వచ్చి ఒకతోటి పెట్రోల్ పంప్ దగ్గర ఆపి కాలకృత్యాలు అవి తీసుకొని ముఖం కడుక్కున్నాం. ముఖం కడుక్కున్న తర్వాత బండిల్లో మొత్తం దుమ్ము అయింది. ఆ దుమ్ము అయింది. నిన్న ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని అక్కడ ఇక్కడ. అయితే ఇవన్నీ క్లీన్ చేసినాం. బండిని నీట్గా దగ్గర ఆపుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేము అయోధ్యకు బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఉదయం 8 గంటలు అయింది. ఇక్కడ నుంచి మేము అయోధ్య బయలుదేరడానికి మా కార్ని క్లీన్ చేసుకొని వెళ్తున్నాం. ఎట్లా ఉంది? తీయగుందా? నార్మల్? ఇప్పుడు ప్రయాగ్రాజ్లో కుంభమేళలో స్నానం చేసి ఈ నుంచి అయోధ్య పోతున్నాము. అయోధ్యకు ఇంకా 170 కిలోమీటర్ దూరాల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి అయోధ్యలో దర్శనం చేసుకున్నాక వారణాసి ఏం తొందర అయిపోయింది. మళ్ళీ సాయంత్రం ఈరోజు సేమ్ టైం నిత్య దర్శనం. షార్జింగ్ అది బంద్ అయిందే. మళ్ళీ నాకు ఏం తెలియదు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు ఇక్కడ బస్సులు ఆపుకొని వంటలు చేసుకొని తింటున్నారు. ట్రాఫిక్ జామ్లో అందరూ వంటలు వండుకుంటున్నారు.
అయితే మేము మొత్తానికి అయోధ్య వచ్చినాము. అయోధ్యలో ఓ పార్కింగ్ ప్లేస్‌లో బండి ఆపి అక్కడి నుంచి నడుచుకుంటూ సరయూ నదికి వచ్చినాము. సరయూ నది బాగా వెనకాలకెళ్ళింది. అక్కడి నుంచి పైకి లిఫ్ట్ చేసి అక్కడ ఓ కాలువ ద్వారా వదులుతున్నారు వాటర్‌ని. ఈ వాటర్‌లో మేము స్నానాలు చేసినాము. ఇక్కడ స్నానాలు చేసిన తర్వాత దర్శనానికి వెళ్తున్నాము. ఇది లతా మంగేష్కర్ చౌక్ నుంచి రామ్ మందిర్ వెళ్ళే రూటు. ఒక రూట్‌లో జనాలు దర్శనానికి వెళ్తున్నారు. ఆ లెఫ్ట్ సైడ్ రూట్‌లో మాత్రం అందరూ దర్శనం చేసుకున్న తర్వాత బయటికెళ్ళిపోతున్నారు. చాలా హెవీ పబ్లిక్ ఉంది. అసలు ఎక్కడ కూడా పబ్లిక్‌ని ఆపుతలేరు. హనుమాన్ గారికి వెళ్ళేటోళ్ళకు రైట్ సైడ్‌లో వే ఉంది. అట్లా వెళ్ళిపోతున్నారు. మేమైతే రామ్ మందిర్‌కెళ్ళాలని చెప్పి టైం అయిపోతుంది. రాత్రి 9 దానికొస్తుంది. ఈ టైంలో రామ్ మందిర్ దర్శనం చేసుకోవాలని వెళ్ళిపోతున్నాం. ఇది చూడండి రామ్ మందిర్ ఎంట్రన్స్ ఇది. రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళే రూటు. ఈ నుంచి మేము లతా మంగేష్కర్ చౌక్ నుంచి వస్తుంటే నుంచి ఇదే రూట్‌లో వెళ్తూనే ఉన్నాం దర్శనానికి. పబ్లిక్ మాత్రం హెవీగా ఉన్నారు. ఎక్కడ కూడా ఆస్కారమే లేదు. ఇక్కడ ఎదురుగా కనిపించేదే రామ్ మందిర్. అయితే ఏం చెకప్‌లు లేవు. ఫోన్‌లు చెకప్ చేస్తలేరు. బ్యాగులు చెకప్ చేస్తలేరు. ఎలాంటి చెకప్‌లు చేస్తలేరు. ఎక్కడ పబ్లిక్‌ని ఆపినా గానీ జామ్ అయిపోతదని. చూడండి రామ్ మందిర్ ఎదురుగా ఎంత పబ్లిక్ ఉన్నారో. దాదాపు ఒక 10-15 లైన్ల జనాల్ని కంటిన్యూగా వదులుతూనే ఉన్నారు. ఇగో రామ్ మందిర్ ఎంట్రన్స్ ఇది. వెనక పక్క చూడండి ఎట్లా వస్తున్నారు జనాలు. హెవీ పబ్లిక్. ఈ పబ్లిక్ గాని ఆపుతానంటే తొక్కిసలాట జరుగుతాయని ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే పైసలకు ఆశపడకుండా దేనికి ఆశపడకుండా ఇలాంటి నిర్ణయం తీసుకొని ప్రజలను దర్శనానికి వదలడం మంచి నిర్ణయం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్నది. చూడండి ఇంత పబ్లిక్‌ని మనం పైసలని, టోకన్లని లేదంటే సెల్ ఫోన్లని, బ్యాగులని ఆపేతోళ్ళకు ఎక్కడక్కడ జామ్ అయిపోతారు. వాళ్ళకి తిండి, తిప్పలు అన్నిటికి ఇబ్బంది అవుతాయి కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నారు. గుడ్ డెసిషన్. నేను లోపల గర్భగుడి మాత్రం షూట్ చేయలేదు. చాలామంది షూట్ చేస్తున్నారు. నేను రామనామ స్మరణతోటి వెళ్ళాను. కనులారా దర్శించుకున్నాను. ఎక్కడ మొబైల్ యూజ్ చేయలేదు. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇదేమో అయోధ్య రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మేము పార్కింగ్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయాము. అయోధ్య దర్శనానంతరం మేము కాశీకి వెళ్తున్నాము. ఇది కాశీలో మధ్యలో ఆగి వెళ్తున్నాము. ఎలక్ట్రిక్ ఆటోలో అప్పుడు కానీ దూల తీరదు. అంటే ఈరోజు అంటే నిజంగానే వాడుకుంటే అక్కడ వీడియో తీసుకున్నాడు. వీడియో ఏం లేదు మొత్తం. చిన్న చిన్న సందులను దాటుకొని వచ్చినాము. ఎందుకంటే మెయిన్ రోడ్ నుంచి మొత్తం బ్లాక్ చేసిండ్రు. చిన్న చిన్న సందులో పోటు వదులుతున్నారు. అన్నిటిని దాటుకొని గంగానదికి అయితే వచ్చినాము. ఇక్కడ గంగానదిలో స్నానం ఆచరించి శివయ్య దర్శనానికి వెళ్తాము. ఇక్కడ కూడా పబ్లిక్ చూడండి చాలా హెవీగా ఉంది. గంగానది ఘాటు చాలా పెద్దగా ఉంటుంది. అయినా పబ్లిక్ మాత్రం ఫుల్ ఉన్నారు. మేమందరం స్నానం చేసి రెడీ అయిపోయినాము దర్శనానికి వెళ్ళడానికి. అయితే కొంతమంది మిత్రులు పడవ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం అక్కడ పడవ ప్రయాణం చేసేయడానికి వెళ్ళిండ్రు. మేమైతే రెడీ అయిపోయినాము. మా వెనుక ఒక పెద్ద లైన్ ఉంది. ఈ నుంచి
అంటే మనం గంగా హారతి ఇస్తాం చూడండి, ఈ నుంచి ఇంత పెద్ద లైన్ ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు చూడండి, ఆ కొనను ఒక పచ్చటి చెట్టు కనిపిస్తుంది కదా, అంతవరకు లైన్ ఉంది. ఇది మొత్తం దర్శనాలు చేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా మేము క్యూ లైన్లో నిలబడాలి. దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు దూరం ఉంటుంది దర్శనానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడు లైన్. ఈ లైన్ ఇంకా మాకంటే ఎన్నికలో ఉంది, అక్కడ వెళ్ళాలి. అయితే మధ్యలో కొంతమంది నాగసాధువులు కనిపించారు దిగంబరంగా. వాళ్ళని కెమెరా పెట్టి తీయడానికి వెళ్తానంటే వాళ్ళు వద్దు వద్దు తీయొద్దు అని చెప్పారు. కొందరు అయితే అట్లానే తీయనీకపోతే దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎంతో ప్రయాసపడి మేము వచ్చేసినాం దగ్గరికి. ఇది గేట్ 1. ఇది గంగా నది నుంచి వెళ్ళేది గేట్ 1. ఈ గేట్ 1 నుంచి దర్శనానికి వెళ్ళాలి. ఎక్కడో ఒక 2 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ ఆగిపోయినాము. ఇక్కడ ఎదురుగా కనిపించే మెట్ల నుంచే దర్శనానికి వెళ్ళాలి. ఇంకా లాస్ట్ ఇదే. మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కెమెరా ఆఫ్ అయిపోతుంది. ఇక దర్శనం చేసుకొని తిరుగు మా వనపర్తికి ప్రయాణం అయిపోయినాం. రాత్రి 11 గంటలకు రిటర్న్ అయినాము. మళ్ళీ రోజు మార్నింగ్ మా వనపర్తికి చేరుకున్నాం.